అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మనుషుడు తన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచుకున్నటకు ఎన్నో సాధకాలు చేస్తున్నాడు. ఈ సాధకం కొంతవరకు మరియు శరీరానికి మాత్రమే ప్రయోజనకరం. అయితే దైవభక్తి అనగా దేవుని ప్రేమించుట, ప్రార్థించుట, దేవుని వాక్యము చదువుట, దేవుని మందిరమునకు వెళ్ళి ఆయనను ఆరాధించుట అనే సాధకము అన్ని విషయములలో అనగా శరీర సంబంధమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములలో కూడా ఎంతో ప్రయోజనకరం. ఎందుకంటే ఇది దేవుని వాగ్దానముతో కూడినది. ప్రభువా, ఇటువంటి దైవభక్తి కలిగి జీవించినట్లు అనుగ్రహించమని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు. మీ వాక్యమునకు లోబడి ఆత్మలో మేము బలపడినట్లుగా మీ యందు భయభక్తులు కలిగి మా ఆత్మను కాపాడుకొనుచు సర్వసత్యంలోనికి మీ ఆత్మ నడిపింపబడడానికి కృప చూపించమని, ఈ సాధన మేము చేయనట్లుగా కృప చూపించమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ అలాగున దీవించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడేవునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.